చాలా బలమైనది. ఎవరి ఎముక బలంగా ఉంటుందో ఆ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఏ కుటుంబ వ్యవస్థలో స్త్రీ బలమైన వ్యక్తిత్వం కలిగి, బలం అంటే ఏంటండి హెవీగా ఉండమని కాదు అర్థం. బలం అంటే బలమైన వ్యక్తిత్వం కలిగి మన సౌండ్ తగ్గించరా బలమైన వ్యక్తిత్వం ఏ స్త్రీ అయితే కలిగి ఉంటుందో ఆ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా. ఒక 2-3 మాటలు బైబిల్లో మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక కుటుంబ వ్యవస్థ గురించి, లేకపోతే ఒక దంపతుల గురించి బైబిల్లో మనం చదువుతూ వస్తాం. నా అభిప్రాయంలో మరి ఈ దంపతులు మనం ఆదర్శ దంపతులు అని పిలవచ్చు. వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం చూస్తే ఆ దంపతులు ఎవరైనా మనం ముందు ధ్యానించాలి. ఇస్సాకు, రిబ్కా.